హాయ్, బాగున్నారు కదా అందరూ. ఈరోజు నేను మరొక మినీ వ్లాగ్తో అయితే ముందుకు వచ్చేస్తాను. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏం చేస్తున్నా అంటే టమోటా విత్ వంకాయతో అయితే నేను వంకాయ బజ్జీ అంటారు కదా, అదైతే చేస్తున్నాను. నేను చాలా సింపుల్. టమోటాలను అయితే కట్ చేసేసుకున్నాను. మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయలు కూడా చాలా నేతవి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. మనం కొంచెము వాటర్లోకి సాల్ట్ వేసుకొని కట్ చేసుకున్నామంటే ఆ టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. వంకాయలు అనేది రెడ్ అనేది రాదు. ఇంకా అలాగే మనకు కావలసినంత మనము పచ్చిమిర్చి వేసేసుకొని అలాగే వాటర్ వేసేసుకుంటే తగినన్ని చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి మీరు. అలాగే ఆనియన్స్, మనకు తెల్లవాయలు అన్నీ కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్, మనము టర్మరిక్ పౌడర్ అదే అండి పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే వేసేగిన తొందరగా కుక్ అవుతాయి ఫ్రెండ్స్. కానీ నేను ఈసారి వెరైటీగా ట్రై చేశాను. ఎప్పుడు గట్టిగా చేసేదాన్ని, ఇప్పుడైతే నీళ్ళగా చేశాను. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అనేసి ఫ్రెండ్స్. మనకి గట్టిగా తినడం అంటే ఇష్టం ఉండదు, అందుకని కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ అయితే చేశాను. నేను చింతపండుని గంటలకైతే వేయను ఫ్రెండ్స్. పప్పు చేసిన ఇది చేసిన, ఎందుకంటే ఫస్ట్ చింతపండుని కొద్దిసేపు వాటర్లో వాష్ చేసుకొని మనం దాంట్లో కొంచెం వస్తుంది కదా వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేసి ఉంటుంది కదా, ఆ వాటర్లో నానబెట్టి అదే అలాగే చేస్తాను ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము వీటిని ఒక 5 విజిల్స్ ఉడికిచ్చేస్తాను నేనైతే. తర్వాత సాల్ట్ వేసుకొని దీన్ని స్మాష్ చేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా మనకు వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే టోటల్ స్మాష్ చేసేసి ఇంకా నేను ప్యాన్ పెట్టేసి ఇప్పుడైతే పోపు అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మనము ఏదైనా పప్పు చేసినా, మా ఇంట్లో పప్పు చారు చేసినా కూడా, రసం చేసినా, ఏం చేసినా వడియాలు అయితే పక్కా ఉండాలి. ఇవి వచ్చేసి కారం రెడ్ చిల్లీ వడియాలు అంటారు కదా, అవి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత బాగుందో. చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు, మరి అంత కారంగా అయితే ఉండవు. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవైతే పక్కా ఉండాలి. నాకైతే పోపు పెట్టడంలో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ వేస్తాను, కానీ మా ఇంట్లో కొంచెం తినరు కాబట్టి నేను తక్కువ వేయడానికి ట్రై చేస్తాను. చూడండి వీడియో తీసుకుంటూ మారగొట్టేసాను ఫ్రెండ్స్. ఇలా ఉంటాయి కొన్ని మారినాయి, పర్వాలేదండి. ఇంట్లో మారిపోయినవన్నీ లేడీస్ తినడం పక్కా కదా. అదే ఇంట్లో మా హస్బెండ్ చూసానంటే నాకు మళ్ళా వస్తాయి అనేసి తిట్లు, అందుకనేసి నేనే తినేసి ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నాను. వేడి వేడి వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా అంటే సింపుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దీన్ని సర్వింగ్ ప్లేట్లో చేసుకొని తినేసి ఇంకా సరిపోతుంది. కానీ తోట మొత్తం తీసుకుని వచ్చేసి ప్లేట్ కానీ మూసి పెడితే ఆ టేస్ట్ స్మెల్ అనేది పక్కకు వెళ్ళకోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అది మా అమ్మ చెప్పిన చిట్కా ఫ్రెండ్స్. దీంట్లోకి ఆనియన్స్ వేసినప్పుడు కంటే ముందుగా వేయలే. చూడండి ఎంత పలుచాగా చేశాను. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి మనము సర్వింగ్ చేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా అంటే చాలా స్పైసీగా స్వీట్గా చాలా బాగుంటుంది. చూడండి మాడిపోయిన బడియాలని నేనే తింటున్నావు ఫ్రెండ్స్. మళ్ళీ మా ఆయనకి తెలిసిందనుకో నాకు తిట్లు. ఓకేనా, ఇంకా ఇది నైట్ డిన్నర్లోకి వచ్చేసి సింపుల్గా ఊతప్పం విత్ చట్నీ అయితే నా డిన్నర్ని అయితే డేర్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఓకే.